కాలం లేని లోకంలో, జీవితానికి కాలం లేని మీరు పరదేశం నుండి ప్రభువుతో వెళితే, ఆ మహాపట్టణం ఎత్తబడితే మీరందరూ రారాసులే. రాజులైన యాజక సమూహం మీకే ఇచ్చాడు. రాలిపోయిన కోటాను కోట్ల శుక్రకణాలు రాజులైన యాజక సమూహం కాదు. వాళ్ళంతా మీ ఏలిక కింద తల వంచుకు ఉండవలసిన దేవుని పిల్లలు, నీ తమ్ముళ్ళే. ఇంతకు ఎవరు గొప్పవాళ్ళు? భూమి మీద గెలిచిన వాడే ఆ లోకంలో గొప్పవాడుగా బ్రతుకుతాడు. ఏ జీవితం కావాలి నీకు? 60-70 ఏళ్ల ఈ పాపిష్టి జీవితానికి నువ్వు అలవాటు పడి బానిసగా మారిపోతావా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నీ లైఫ్ టైం, నీ ఆయుష్, నువ్వు చావు వరకు నిలకడగా ఉండిన ఎడల నువ్వు నిలబడాలి. స్టాండ్ బై, స్టడీ. నువ్వు నిలబడితే విశ్రాంతి నుండి ఎటన్నాడు? విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ప్రతివాడు తన వరుసలోనే, వంతులోనే బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ లోకము మట్టుకి, ఈ జీవితం మట్టుకే నువ్వు అతను నమ్మితే నీ ఎంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. అవసరాల కొరకు దేవుణ్ణి నమ్మే దౌర్భాగ్యుడుగా ఉండొద్దు. ప్రాణమిచ్చే రారాజుగా, వీరుడుగా ఈ యుద్ధ రంగంలో, భూమిని యుద్ధ రంగంలో సాతానుని ఎదిరించి కుత్తుక నరికి మనం వెళ్ళిపోవాలి. అందుకే దానియేలు గారు రాసిన ఈ మాట వింటుంటే విశ్రాంతి నుండి చదువమ్మా. నీవు అంత్యము వరకు నీవు నిలకడగా ఉండిన ఎడల, జీవిత చావు వరకు నువ్వు నమ్మకంగా దేవునికుంటే విశ్రాంతి నొందుతావు. కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.